నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 921 రోజు అయిందండి. ఈ రోజు 922 రోజు. గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించిన శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకట గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయ వందనాలు. గురువు గారిని కార్యక్రమం ప్రారంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించున్నట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో 922 రోజు, అంటే 2023 సెప్టెంబర్ 11వ తేదీ దైవాసుర సంపత్ విభాగ యోగంలో దైవీ సుగుణాల్లో దయ అనే దాన్ని తెలుసుకునేదానికి ముందుగా అదే దయ అనే దాని గురించి కృష్ణ ప్రభువుల 30వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞాన యజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నే పెద్దలచే విన్నది నీపై దయబుట్టి చెప్పనే భూనితి, నీకా పద్ధతినంతయు విని ఏ పద్ధతి కాశపడకుమిది మరువకుమి. చూసారా గురువు గారు నాగేశ్వర ప్రసాద్ గారు గురుగారు చెప్పండి. చూడండి 31 కందపద్యం అండి ఇవాళ. ఇప్పుడు ఇందులో మీరు కర్త చూపించండి. కర్త ఏమంటాడంటే, నిన్న మనకు స్పష్టంగా గురువు గారు పరమ పురుషుడు లేనిది ఎరుక చూసి లేని ఎరుకను వదిలేవయ్యా అన్నారు. వెంటనే శిష్యుడు మీరు అడిగినట్టు అడిగారు. పరిప్రశ్న ఏంటి? అయ్యా పరమ పురుషుడు అంటే ఎవరు? ఎరుక ఎట్టా ఉంటది? నేనెట్ట వదలాల? 3 ప్రశ్నలు. కానీ సమాధానం చెప్పి ఆయన నాలాగా ఒబ్బులాట పడలే. సమాధానం గురువుకు తెలుసు, కానీ నేను చెప్తున్నానంటున్నాడు. చూడండి, నేను అంటే కృష్ణ ప్రభువులండి. నీ పెద్దలచే విన్నది. చూడండి, ఏమయ్యా నీకు అంతమాత్రం అర్థం కాలేదా నేను చెప్తా ఉంటే అని అంటారు మామూలుగా. కానీ ఆయన అట్టలే, నేను నీకు చెప్పబోయేది అసలు బోధ ఇంకా మొదలు పెట్టలేదు. దాని యొక్క పరమ పురుషుడు అంటే ఎవరు అనేది నెక్స్ట్ రేపు శ్లోకంలో, రేపు పద్యంలో చెప్తాడు. ముందుగా ఒక కంద పద్యాన్ని పూర్తిగా అకర్త భావనతో చదివేటువంటి ప్రతి శ్రోతకి అకర్త అనే భావన స్ఫురించేటట్టుగా రాసేటువంటి శిల్ప నైపుణ్యం కృష్ణ ప్రభువుకే చెల్లింది. వీరు సాక్షాత్తు చూడండి, గురు శిష్య సంవాదాన్ని కల్పించిన వేద వ్యాసులే వీరిలో నుంచి కూడా రాశారు అని నేను అంటాను. భగవద్గీతను కల్పించింది వేద వ్యాసులు కదా. గుర్తుపెట్టుకోండి, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినప్పుడు ఆ ఇద్దరితో సహా ఈ ప్రపంచంలో పరిపూర్ణ బోధకు కర్త ఎవ్వరు లేదు లేదు లేదు. పరిపూర్ణ బోధకు కర్త ఎవ్వరు లేదు లేదు లేదు. సాక్షాత్తు సద్గురువే నీకు పరిపూర్ణ బోధ చేస్తుంటే అప్పుడు నువ్వే సద్గురువుగా తెలియబడుతున్నావు. ఇక్కడ కర్త లేదు లేదు లేదు. ఆ విషయాన్ని 31 కందపద్యంలో మనకు ఎంత స్పష్టంగా, దీన్ని ఆయన శిల్ప నైపుణ్యం అంటా నేను. కృష్ణ ప్రభు యొక్క శిల్ప నైపుణ్యం అండి. అంటే గురువు దగ్గర ఆయనకుండే విశ్వాసము, శ్రద్ధ లాంటిది. లేకపోతే ఈరోజు 16వ సుగుణమైనటువంటి దయ అనేది మనం తెలుసుకోబోయే గుణం. 922వ రోజు జ్ఞానయజ్ఞంలో దయ అనే గుణాన్ని గురించి మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం. నేను దాని గురించి మీకు ఎట్ట చెప్పాలా, నాకు దాని గురించి ఏమి తెలియదు అనుకుంటున్నాను నేను. ఆయన వచ్చేసారు క్లాసులోకి. ఆయన ఏమని, అయ్యా ఏనండి, కృష్ణ ప్రభువు కల్పించినటువంటి గురువు మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూడండి, అంటే సద్గురుమూర్తి కల్పించినటువంటి గురువు మానవ మాతృడైనటువంటి శరీరంతో మసలుతున్నటువంటి ఈ యొక్క అబద్ధపు గుర్తుతో ప్రవర్తిస్తున్నటువంటి జీవించి ఉన్న ఏ మానవుడైనా నేను గురువుని, నేను చెప్పిందే నిజము, నువ్వు వినాలి అని ఎవ్వరూ చెప్పడానికి అర్హత లేదు, చెప్పరు. ఒక్క భగవద్గీతలో వేదవ్యాస ప్రణీతం అది. వేదవ్యాస ప్రణీతం అది. మిగతంతా తర్వాత ఋషులు రాసుకున్నారు, ఉపనిషత్తులు వేదాలు ఇవన్నీ కూడా రాసుకున్నారండి. వేదవ్యాస ప్రణీతం కనుక శ్రీకృష్ణ పరమాత్మను
ఏ విధంగా ఎక్కడ చిత్రీకరించారో పెద్దలకే తెలుసు. అంటే ఆ పరంపరలో ఉండే వాళ్ళకే, సాందీపని, శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు, ఉద్ధవుడు, అల్లమా ప్రభువు, శివరామ దీక్షితులు, శంకరులు, తర్వాత కృష్ణ ప్రభువులు, పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి, కలపల మునిరత్నం గారు, ఇట్లా వచ్చినటువంటి ఈ పరంపరలో ఉండే పెద్దలకు అది తెలుసు తప్ప ఎవరిలో చెప్పినా ఆయన వచ్చి చెప్తున్నాడా, వీళ్ళు కరెక్ట్గా చెప్తున్నాడా అని మీరు స్పష్టంగా గుర్తించడానికి ఒక ఏమంటారు, సానబట్టినటువంటి ఒక రాయి, ఒక కొలమానమే ఈ యొక్క 30వ కంద పద్యం అంటే. ఇంత స్పష్టంగా పరమ పురుషుడు లేనిది ఎరుక అంటే పరమ పురుషుడిని ఎట్ట తెలుసుకోవాలా, లేని ఎరుకను ఎట్ట వదలాలా అని అడిగి ఉండాలా. ఈ లేని అనేది పక్కన పెట్టినాడు ఆయన. లేని అనే మాట శిష్యుడి నోట్లో రావట్లేదు, ఎందుకంటే అతనికి ఇంకా బోధ దృఢీకరణ కాలేదు. కాబట్టి గురువు గారు సూచన చేసేసారు ఇందులో. చూడండి నాయన, ఇది నేను చెప్పేది కాదు, అంటే కృష్ణ ప్రభువు చెప్పేది కాదు. నే పెద్దలచే విన్నది నీపై దయబుట్టి చెప్పనే భూనితి. ఎందుకు చెప్తున్నాను నీపైన దయ కలిగింది, ఇది ఈ దయ కర్తృత్వమైనది కాదు. నీ పైన దయ పుట్టింది అంటే బాగా గమనించండి. నాకు ఎవరు మీరు ఇంతవరకు అసలు మన ఇద్దరు ఒకసారి కూడా కలిసి మాట్లాడనే లేదు కండి ప్రత్యక్షంగా. మీ ఇంటికి నేను రాలే, మా ఇంటికి మీరు రాలే. కానీ చూడండి, నీ పైన దయ పుట్టి అంటే అసలు ఎలాంటి, నేను నేర్చుకునే క్రమంలో మీరు నాకు పరిచయం అయ్యారు, అంతేనండి. కాబట్టి నీపై దయ పుట్టి నీ పైన ప్రేమతో అన్ని చెప్పేస్తున్నా అంటే అక్కడ కర్తృత్వం ఉండదు. ఇక్కడ చూసుకోండి, నే పెద్దలచే విన్నది ఏదైతే నాకు సద్గురు పరంపర ప్రాప్తంగా ఏదైతే అందిందో దాన్ని మీరు అడిగితే ఇక్కడ పూజారి వెంకటేశం చెబుతున్నాడు తప్ప మీ మీద ఏదో ప్రత్యేకమైన అభిప్రాయం కాదు. ఇప్పుడు నాకు మీరు ఎందుకు ప్రత్యేకమైన అభిప్రాయం కాదో చెప్పేదా, నాకు ప్రత్యేకంగా ఒక అభిమాని అంటూ, ఒక ఫ్యాన్ అంటూ, ఒకరి ఇష్టం అంటూ ఉండదండి. అది కావూరి నాగేశ్వర ప్రసాద్ వేరుగా, ఉడుపు నాగేశ్వరరావు వేరుగా, ఇంకొకరు వేరుగా, అట్టా సమస్య లేదండి. అది దాన్ని దయ అంటారండి. నే పెద్దలచే విన్నది నీపై దయబుట్టి చెప్ప నే భూనితిని. ఆ నీని రెండుకి తీసుకోవాలి. నే పూనితిని, నేను ప్రయత్నం చేస్తున్నాను. పూజారి వెంకటేశం ప్రయత్నమే, కానీ పూజారి వెంకటేశం చేసేటువంటి ప్రయత్నంలో ఆడ కర్త పూజారి వెంకటేశం కాదు. అదే కొని చెప్పిస్తా ఉన్నాడు, దాంట్లో కారణమైన ఇంకెవరిని ఉండారా? నో. సద్గురువు ఏమంటారు, అభిన్న నిమిత్త ఉపాదాన కారణములు కాక ములుగుచ్చ సందు లేక అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి అయి ఉన్నటువంటి ఏకైక సద్గురు నీలో, అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ గారిలో ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆయనకే సమాధానం నేరుగా ఆయన ఇస్తున్నారు. దక్షిణామూర్తి మీరు వేరు కాదు. ఇక్కడ పూజారి వెంకటేశ్వర నిమిత్తం మాత్రం అండి, ఇది చెప్తాండి ఇక్కడ. చాలా ఇంపార్టెంట్ గురుగారు. తెలుసుకోవాలంటే తెలుసుకునేవాడు తెరాలి, చెప్పేవాడు కూడా ఉండి తెరాలి కదా. మళ్ళీ చెప్పండి, మీరు ఫోన్ దగ్గరగా మాట్లాడండి. లేని అంటే నేను వినపట్లేదు గురుగారు. ఇప్పుడు 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 చెప్పండి, అదే ఫోన్ దగ్గరగా మాట్లాడండి. అంటే ఇప్పుడు నేను లివ్ అయ్యి మళ్ళీ వినపట్లేదు అసలు అయితే మీకు. ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి చెప్పండి. లేని ఎరుకను తెలుసుకోవాలంటే తెలుసుకునేవాడు తెలియజెప్పేవాడు ఇద్దరు ఉండి తీరాలి కదా గురుగారు, లేకపోతే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. అవునండి, అది ఆ డౌట్. ఉండి లేని ఎరుక గురించి చెప్పేవాళ్ళు ఎవరు, మరి వినేవాడు ఎవరు అనేది అక్కడ పాయింట్ వస్తుంది. అవును, మంచి ప్రశ్న అండి. గురు శిష్యులు ఇద్దరు అనేది శిష్యునికి మాత్రమే తోస్తున్నటువంటి వారండి. శిష్యుని దృష్టిలో గురువు చెబుతున్నాడు, శిష్యుడు వింటున్నాడని బాగా గమనించండి. శిష్యుడి దృష్టి మాత్రమే ఇది. మీరు అడిగిందే, అయ్యా లేని ఎరుకను చెప్పాలంటే చెప్పేవాడు వేరుగా వినేవాడు వేరుగా ఉండాలి అంటున్నారు చూడండి. వేరుగా ఉంటుంది కదా, ఉండి తీరాలి కదా అంటున్నారు గురుగారు.
అదే ఉండి తీరాలి అంటున్నారు చూడండి. సరే, మీరేం చెప్తే అదే మీ నుంచే నా ఆన్సర్ వస్తుందండి. ఓకే, వినేవాడు వేరుగా చెప్పేవాడు వేరుగా ఉండి తీరాలంటున్నారు చూడండి. అది శిష్యుని అవగాహన అంతవరకేనండి. చెప్తాను చూడండి ఎట్లంటే, అదే మీతోనే చెప్తాను చూడండి. కావూరు నాగేశ్వర ప్రసాద్ గారిలో ప్రశ్నించడానికి ఏది ఆధారమై ఉందో పూజారి వెంకటేశంలో సమాధానం చెప్పడానికి కావలసిన వస్తువు కూడా అదేనా వేరేనా? అదే. ఇప్పుడు చెప్పండి. అంటే మన ఇద్దరు శిష్యులమే, లేరా? ఇద్దరికి గురువు ఒకరే, ఆయన పరమ పురుషుడు అని మీలాంటి వాళ్ళ ద్వారా, ప్రత్యక్ష శ్రోతల ద్వారా పూజారి వెంకటేశం విన్నది మాత్రమే మీకు పూజారి వెంకటేశం ద్వారా చెప్పబడుతుంది. కానీ నీపై దయబుట్టి చెప్ప నే భూనితి అంటే కావూరు నాగేశ్వర ప్రసాద్ పైన దయ పుట్టింది పూజారి వెంకటేశానికి. అంతేనా? మీరు ఉండి తీరాలన్నారు కదా, దానికోసం. అవునండి. కావూరు నాగేశ్వర ప్రసాద్ అడిగితే కావూరు నాగేశ్వర ప్రసాద్ పైన దయ పుట్టింది ఎవరికి? పూజారి వెంకటేశానికి కదా. పూజారి వెంకటేశం కావూరు నాగేశ్వర ప్రసాద్ ఒకటే. కానీ వీళ్ళిద్దరిలో కర్తృత్వ భావన ఉంటది. ఆ కర్తృత్వ భావన ఉన్నట్లుగా ఎవరికి అనిపిస్తుంది అంటే శిష్యుడికి మాత్రమే అనిపిస్తుంది. ఎందుకంటే కర్తృత్వ భావనే అతనికి బంధం, కర్తృత్వ భావన బంధం. నిజానికి కర్తృత్వం అనేది ఉండాలి అంటే కర్త ఉండాలి. మంచి ప్రశ్న. కర్తృత్వ భావన ఉండాలంటే కర్త ఉండాలి. కర్త ఉంటే ఏముంటుందంటే కర్మ అవుతుంది. అది కర్త ఉంటే ఆ కర్తతో చేయబడే పని కర్మ అవుతుంది. కర్త లేకపోతే దాని కర్మ అనకూడదు. ఏమంటారు? కార్యము అంటారు. కాబట్టి మీరు చెప్పినట్లుగానే నేను చెప్తున్నది ఏమైతే పెద్దది చేయండి, దాన్ని పరిపూర్ణ గురుత్వము. ఓహో, మీకు ఆన్సర్ మరి ఎవరు కుడుపూడి నాగేశ్వరరావు గారు పెట్టినట్టున్నారండి. మీకు సంబంధించిన ఆన్సర్ అనుకుంటాను. అది నీ కోసం నేను శరీరంతో వచ్చాను. మీతో ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరంటే ఈయన పండిత బాలరామ పంతులు. ఇద్దరు ఉండి తీరాలని మీరు అంటున్నారు కదా, అది శిష్యుని దృష్టి అని. మీకు ఇప్పుడు దీన్ని చెప్తా ఉండేటువంటి ఆయన, అబ్బా ఇప్పుడు భలే సూచన వచ్చేసింది నాకు. ఇప్పుడు ఆయన ఎవరు? కుడుపూడి నాగేశ్వరరావు దీన్ని పెట్టారండి. కానీ మీతో ఆయన మాట్లాడుతున్నాడా? మీతో మాట్లాడేది ఎవరు? పూజారి వెంకటేశమే. మీకు డౌట్ క్లియర్ చేస్తా ఉండేది పూజారి వెంకటేశమే. కానీ కర్త కాదు. ఎందుకో తెలుసా? ఇది పెట్టింది నేను కాదు కదా. దీన్ని పెట్టింది ఎవరు? ఆయన కుడుపూడి నాగేశ్వరరావు కదా. ఆయన కర్త అని మీరు మన ఇద్దరు అంటాం. ఆయన ఏమంటాడు? ఏం చెప్తారు? మీరే చెప్పండి. ఇది రాసింది ఎవరు అంటే, దీని పుస్తక రూపంలో రాసింది ఎవరు? పూజారి వెంకటేశమే. ఆయన నన్ను చెప్తాడు. ఆయన నన్ను అడిగితే నేనేం చెప్తాను? బా, మీ ప్రశ్నకు భలే డిస్కషన్ వచ్చిందండి. కర్త ఒకరాయన చెప్పే ఆయన, ఒక ఆయన వినే ఆయన, ఇద్దరు ఉండి తీరాలి కదా అంటున్నారు కదా. అది మీ దృష్టి. లేకపోతే ఆ విషయం అనేది అసలు రంగంలోకి రాదు కదా. వినండి వినండి, రంగం లేదు, వచ్చేది లేదు. వినండి, మీకు మంచి తోడే దొరికారు. ఇప్పుడు కుడుపూడి నాగేశ్వరరావు ఈ పేజీ ఇక్కడ పెట్టారండి. ఇప్పుడు మీకు ఆయనకు గానే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడమంటే, అయ్యా మీరు మాకు డౌట్ క్లారిఫై చేశారండి అని చెప్పినారు. ఈ సంఘటన అయిన తర్వాత ఊరుకోండి సార్, నాకేం సంబంధం ఉంది, మా గురువు గారు పెట్టమంటే నేను పెట్టాను, అంతే కదా. ఇదేమన్నా నేను ఇప్పుడు పెట్టింది, ఇది నేను ఏదో ఆడు ఉంటే ప్రజెంట్ చేశాను, కానీ పుస్తకం రాసింది మా గురువు గారు కదా అంటాడు ఆయన. అంటే నా మీద చెప్తాడు, నేను ఎవరి మీద చెప్తాను చూడండి. అయ్యా కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, మీకోసం పూజారి వెంకటేశ్వర శరీరంతో కనిపిస్తున్నానయ్యా. నువ్వు సందేహ రహితుడవడానికి నా ప్రయత్నం అయ్యా. ఈ పూజారి వెంకటేశ్వర అనేటువంటి శరీరం ఎప్పుడూ లేనిదేనైనా ఉన్నట్లు నీకు కనిపిస్తా ఉందంతే. రాశాను చూడండి 2వ లైన్లో. నీకు తోస్తుంది అంతే, నువ్వు లేవు అసలు. నువ్వు సద్గురుమూర్తిగానే ఉన్నావు. నువ్వు కావూరు నాగేశ్వర ప్రసాద్ అనుకోవడం వల్లనే నీకు ఇద్దరు. నీవు ఉన్నంత వరకు నాకు శరీరం ఉంటుందయ్యా. నీవు ఉన్నంత వరకు అంటే ఆ నీవు ఏది? కావూరు నాగేశ్వర ప్రసాద్ అనే అబద్ధపు గుర్తండి.
అబద్ధపు గుర్తున్నంత వరకు నాకు కూడా శరీరం ఉన్నట్టు నీకు తెలుస్తూ ఉంటది. ఉమ్, నీకే కాదు, శరీరంతో ఉండేటువంటి, శరీర భావన ఉండేటువంటి, దేహాత్మ భావన ఉండేటటువంటి, ప్రపంచం నిజమనుకునేటువంటి ఎవ్వరికైనా సరే ఈ మూలము లేని గుర్తిరిగే శరీరం ఉండేటట్లుగా భ్రాంతి చెంది ఉంటుంది. ఉమ్, ఏ క్షణంలో నీకు శరీరం లేనిదని దృఢమైందో ఉమ్, తక్షణమే, అంటే అప్పుడే ఆ క్షణంలోనే ఉమ్, నీవు నేను అనే ఎరుక లేదు కాబట్టి అప్పుడు రెండు శరీరాలు లేనివే అవుతాయి. అంటే పరిపూర్ణం కూడా లేకుండా పోతుంది. మళ్ళీ పరిపూర్ణంలో నువ్వు లేకుండా పోతావయ్యా. మళ్ళీ అదే నేరుగా మళ్ళీ ఆడే వచ్చి కూర్చుంటారట. ఇప్పుడు అలాగా గురువు గారు, నేను ఉన్నంత వరకు భగవంతుడు ఉన్నాడు, నేను ఉన్నాను. నేను లేనప్పుడు భగవంతుడు కూడా లేడనేది కదా దీంతో అట్లాగా వస్తుంది కదా. భగవంతుడిలో నేను లేననేది ఎక్కడ వస్తుంది? చెప్తాను, ఇప్పుడు చూపిస్తా, మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు నేనేం చెప్పాను, ఇంత దూరం చెప్పుకొని వచ్చింది ఎందుకంటే పరిపూర్ణంలో ఎరుక లేదని చెప్పడం. పరమ పురుషుడు లేనిది ఎరుక అని చెప్పిన, లేని ఎరుకని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే నాగేశ్వర ప్రసాద్ మాత్రం ఉండి పరిపూర్ణం లేదని చెప్పేదానికి నాగేశ్వర ప్రసాద్ గారికి అర్హత లేదండి. వినండి, మళ్ళీ వినండి. ఇప్పుడు మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు నిద్ర లేకుండా పోయిందా, మీరు లేకుండా పోయినారా? నిద్ర ఉంది, నేను లేకుండా పోయాను. మరి అంటే పరిపూర్ణం ఉంది, నువ్వు లేకుండా పోయినావని కదా చెప్పేది కదా నా ప్రయత్నం. రాత్రి మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు నిద్ర ఆడికైనా పోయిందా? నేను నిద్రపోయినా మీరు ఆడికి పోలే, ఆ పదం అట్లా వాడతాం అంతే. నేను నిద్రపోయినాను రాత్రి చాలా గాఢంగా పోయినాను అంటారా? పోయినాను అంటే ఎక్కడైనా ప్రయాణం చేసినారని అర్థమా? అదే విధంగా నా మాటల్లో కూడా మీరు ఏం చేయాలి అంటే బాగా గమనించండి. రాత్రి గాఢంగా మీరు నిద్రపోయినప్పుడు నిద్రపోయిందా ఎక్కడికైనా మీరు లేదని మీ గుర్తు లేకుండా పోయిందా? నేను ఉన్నాను లేని స్థితిలో ఉన్నాను అంతే. ఉన్నానా లేనా అనే స్థితిలో ఉన్నాను అని ద్వంద్వంగా మాట్లాడుతూ ఉండేది కూడా జాగ్రత్త అవస్థలో, జాగ్రత్త అనే కళ్ళలో మాట్లాడుతున్నారు. కానీ గాఢంగా నిద్రపోయినప్పుడు ఈ మాట మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి. అంటే అప్పుడు మీరు అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ లేరు గాని మీరున్నారు. మీరు పరిపూర్ణులో, పరిపూర్ణము ఉంది, పరిపూర్ణుడు నువ్వే. బాగా గమనించండి, పరిపూర్ణము ఉంది, పరిపూర్ణుడు నువ్వే. మీరు ఇప్పుడు జాగ్రత్త అనే కల్లో వచ్చి నాగేశ్వర ప్రసాద్ని, జ్ఞానయజ్ఞాన్ని నిజమనుకోవడం చేత మీరు దాన్ని లేదని చెప్పేస్తున్నారు, ఉండేదాన్ని లేదని చెప్పేస్తున్నారు. అందుకనే ఉన్నది లేదంటుంది, లేనిది ఉండదంటుంది. ఎరుక చేష్ట ఇది. ఎప్పుడైతే నేను నీ కోసం శరీరం దాల్చుకుని వచ్చినాను, నాకు శరీరం లేదని నీకెప్పుడు తెలుస్తుందో అది మెయిన్ ఇంపార్టెంట్. అంటే సద్గురుమూర్తి అశరీరుడు అనే విషయం శిష్యుడికి ఎప్పుడు తెలుస్తుందో తక్షణమే నీవు నేను అని ఎరుకు లేదంటే నువ్వు నేను అనే ద్వయమే లేదని తెలిసినటువంటి నువ్వు పరిపూర్ణుడే. పరిపూర్ణము ఉంది, నువ్వు పరిపూర్ణుడే. నీకు ఆ విషయాన్ని గుర్తు చేయడానికి పూజారి వెంకటేశం ఒక నిమిత్తం. నేను నీ కొరకై పూని వచ్చిన వాడను, మేను దాల్చుకుని ప్రకృతిం పామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా. మాయా దేహంతో, మాయతోనే నేను మాట్లాడుతున్నాను. మన ఇద్దరు మాట్లాడుతూ ఉండేది కూడా మాయే. మరి మేనుతోనున్నట్లు మరి నీకు తోస్తున్నానే తప్ప నాకెప్పుడు శరీరం లేదయ్యా. మేను నాకెప్పుడు లేదు. నీవు ఉండు వరకు మేను నాకు ఉండును అంటే ఉన్నట్లు నీకు తోస్తుంది. నేను నువ్వు అనేటువంటి అబద్ధపు గుర్తు ఎప్పుడైతే రహితమైందో వెంటనే ఉన్న పరిపూర్ణమే ఉన్నదన్నటికి లేనిరుక జోలి అందు లేనే లేదెప్పుడు అది అది గుర్తయిన తక్షణమే నువ్వు అప్పుడు పరిపూర్ణుడు అయ్యేదిలే. నువ్వు నేను అనేటువంటి ఎరుక లేనిదని స్పష్టమవుతుంది. వెంటనే కింద 81వ ద్విపదార్థ దరువు సద్గురు బాలరామస్వామి దివ్య బృందావనం రాయచూరు అని పెట్టారు. ఇది రాసింది పూజారి వెంకటేశమే, ఇది కర్త ఆయన గాడు. అందుకని పరిపూర్ణం అనేది మాట్లాడదు, పనిచేయదు, అట్లనే ఊరికే ఉండదు అంటే ఇదే అర్థం అనమాట. మళ్ళీ కందపద్యం దగ్గరికి రండి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మీకు స్టడీ చేస్తాను. ఇప్పుడు చెప్పండి, నిద్రపోయినప్పుడు నిద్రలో మీరు తెలియడం లేదా, మీకు నిద్ర తెలియడం లేదా?
కొద్ది కన్ఫ్యూజ్ చేస్తా. నిద్ర లేదు, నేను తెలియట్లే, నిద్ర గురించి కూడా తెలియట్లే. కాబట్టి చెప్పేవాడే లేదు అక్కడ. నిద్ర నిద్రపోవాలనే కోరిక ఎవరిది? నాది. ఉన్నాను అనుకున్నవాడిది. అది ఉన్నావా లేవా మళ్ళీ చూద్దాం. నేను ప్రశ్న మాత్రం ఆన్సర్ చెప్పండి. నిద్రపోవాలనే కోరిక నాగేశ్వర పూజారి వెంకటేష్ అండి. అది ఎవరైనా ఒకటే. నిద్రపోవాలనే కోరిక పూజారి వెంకటేష్ అనేది. నిద్రపోయిన తర్వాత పూజారి వెంకటేశం నిద్రపోతున్నాడని పూజారి వెంకటేశం చెప్తాడా? చెప్పలేదు. కానీ నిద్ర అనేది ఉందా లేదా అని అడిగితే ఏం చెప్పేది చెప్పండి? నిద్ర లేకపోతే కలెక్ట్ వచ్చిందా? నిద్రలోనే బాగా గమనించండి. ఉన్న పరిపూర్ణంలోనే సుషుప్తి, ఉన్న పరిపూర్ణంలోనే కళ, ఉన్న పరిపూర్ణంలోనే ఈ జాగ్రత్త అనే కళ. అయ్యా ఇది నిన్న హన్వాడ్ లో ఒక ఆయన సేకరించిన పదమే ఇది. ఆయన పేరు ఏదో విశ్వనాథ శాస్త్రి ఆయన చెప్పారండి. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉండేది స్థూల స్వప్నము. స్థూల స్వప్నము ఉన్నట్లు తెలియబడుతున్నటువంటి మాటలే తప్ప ఉండేది కాదు. మీరు చెప్పింది బాగుందండి. నిద్ర లేకపోతే కళ ఎలా వచ్చిందని. నిద్ర కూడా చూడండి, నిద్ర గాని కళ గాని మెలకువ గాని ఈ మూడు లేనిదని ఎవరికి తెలిసిందో వాడు లేనిరుక. వానికి మాత్రమే అటువంటి సత్యశుడికి అటువంటి అవగాహన కలిగిన వారికి మాత్రమే సద్గురు ప్రయోజనం. కాబట్టి ఈ విషయాన్ని కృష్ణ ప్రభువులు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీకు చెప్పినంతా కూడా పూజారి వెంకటేశానికి ఏం తెలియదండి. ఇవంతా కూడా చూడు బాలరామ స్వామి పంతులు తీసుకుని వచ్చి అక్కడ పెట్టాడు ఆయన. నేను పెద్దల చేయవినది, పెద్దలు అంటే వీళ్ళేనండి. మీకు వరుసగా ముందే పేర్లు కూడా చెప్పాను కదా. ఎక్కడి నుంచి? వ్యాస భగవానుడి నుండి. నేను అందుకని వ్యాసుడిని తొలి గురువు అని ప్రతిపాదన చేశాడు. అక్కడ కూడా మహబూబ్ నగర్ లో కూడా దక్షిణామూర్తి తత్వాన్ని మనకు తెలియజేసింది ఎవరు? వ్యాస శంకర మధ్య అస్మద్గురు సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అంటారండి సాంప్రదాయంలో. అంటే వేద వ్యాసుడు చేత రాయబడినటువంటి దాంట్లో నుంచి శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని రాసే వరకు దక్షిణామూర్తి తత్వాన్ని గురించి ప్రపంచానికి తెలియదు. మరి ఆ దక్షిణామూర్తి తత్వాన్ని పరిశీలించినట్లయితే యోగ వాసిష్ఠ పరిజ్ఞానంతో యోగ వాసిష్ఠ నుంచి సేకరించిన పదాలు మాత్రమే ఆయన కూర్చారు శంకరుడు. యోగ వాసిష్ఠ సారాంశమే దక్షిణామూర్తి స్తోత్రం అండి. ఈ విధంగా వేదవ్యాస భగవానుడు నుండి ఆయన గురు పరంపరలో ఉండరు, ఆయన పరిపూర్ణుడు. ఈ ఎంతమందిలో వచ్చి చెప్పినప్పటికీ ఆయన మాత్రమే, అంటే సద్గురువు, ఏకైక సద్గురువు, అచల పరిపూర్ణుడైన సద్గురువు మాత్రమే చెబుతున్నాడు మనకు. కాబట్టి నేను అంటే కృష్ణ ప్రభు, పెద్దలచే విన్నది అంటే గురు పరంపరతో, నీపై దయబుట్టి అంటే ఈ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారి పైన దయబుట్టింది పూజారి వెంకటేశానికి, పూజారి వెంకటేశం పైన దయబుట్టింది కావూరు నాగేశ్వర ప్రసాద్కి. కానీ ఈ దయ గురించి కాదు ఇక్కడ చెప్తా ఉండేది, సద్గురు దయ గురించి చెప్పబోయేది ఇక్కడ. నీపై దయబుట్టి చెప్ప నే భూనితి. నేనంటే కృష్ణప్రభు అంటే పూజారి వెంకటేశమే పూనుకునింది. కానీ ఇది చెప్పేది దీనికి కర్త పూజారి వెంకటేశం కాదు. ఎట్లా కాదంటే మీకు ఇప్పుడు వెంటనే వేరే ఒక సూచన తెచ్చే కదా చెప్పాను. నేను ఏదో విన్నదో అదే కదా చెప్పాను. నే భూనితిని, ఈ నీ మళ్ళీ ఇక్కడ తీసుకోవాలి. మొదటి లైన్ లో వదిలినటువంటి దీన్ని ముక్త పదగ్రస్తం అంటారు. దీన్ని విడిచినటువంటి అక్షరాన్ని మళ్ళీ గ్రహించి చెప్పడం. నీకా పద్ధతినంతయు, నేను ఏదైతే విన్నానో ఆ పద్ధతి మీకు నేను చెప్తాను. అయితే నేను చెప్పిన తర్వాత మీరు ఏం చేయాలనేది మన కర్తవ్యాన్ని ఇక్కడ నిర్దేశిస్తున్నారు గురువు గారు. చెప్పిన తర్వాత మీరు ఏం చేయాలి తెలుసా? నీకా పద్ధతినంతయు చెప్ప నే భూనితి విని, మీరు విన్న తర్వాత ఏం చేయాలనో కూడా దాన్ని కూడా ఆయన చెప్తాడు. విని ఇది విడవకు, ఇంకా వేరే ఏ పద్ధతికి ఆశపడకు. లాస్ట్ హాఫ్ లైన్ చూసుకోండి. ఆ పదాలు అట్టే చెప్తున్నా. మీరు ఇది విన్న తర్వాత ఏం చేస్తారంటే, కన్ఫ్యూజన్ ఉండకూడదు ఇక్కడ.
ఎలాగంటే తెలిసినవాడు, తెలిసి చెప్పినవాడు, అది విన్నవాడు, విని గ్రహించిన వాడు రెండూ లేడంటే తెలిసినవాడు ఎవడు, చెప్పినవాడు ఎవడనేది అక్కడ అర్థం కావట్లేదు. మీరేనండి. వ్యాసుడు మీరే. లేకపోతే నేను ఎలా తెలుసుకుంటాను? ఏమండి? వ్యాసులు అనేవారు లేకపోతే నేను ఎలా లేనివాడు ఎలా తెలుసుకుంటాడు అని. వ్యాసులు లేరని నేను చెప్పలే. ఆ, ఆ వ్యాసులు గాని ఈ కావూరు నాగేశ్వర ప్రసాద్ గాని ఒకటే. మీరు పరిపూర్ణులు, పరిపూర్ణం మాత్రమే ఉంది, నువ్వు మాత్రమే ఉన్నావు. మీరు కావూరు నాగేశ్వర ప్రసాద్ గా ఆలోచించినంత వరకు నేను చేయగలిగింది ఏం లేదు. మీరే పరిపూర్ణుడు అని చూసినప్పటికైతే అప్పుడు చూస్తే మీరు మాత్రమే ఉన్నారు, రెండవది లేదు. అదే. ఆ పెద్దలంతా కూడా ఎవరంతా పెద్దలంతా కూడా మీ నుంచే నాకు తెలియజేస్తున్నారంతా. మీరు మాట్లాడేది ఎరుకలోనే మాట్లాడుతున్నారా, పరిపూర్ణంలో మాట్లాడుతున్నారా? ఎరుకలో మాట్లాడుతున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎరుకలోనే మీరు మాట్లాడినప్పుడు నేను సమాధానం చెప్పేది కూడా ఎరుకలోనేనా కాదా? అవును, ఎరుకలోనే, ఎరుకతోనే. మీరు ఎరుకలో మాట్లాడినారు కాబట్టి నేను ఎరుకతో సమాధానం చెప్తున్నా. గుచ్చుకున్న ముళ్ళు గుర్తుగా చూపించారు కాబట్టి నేను ముళ్ళు ఎత్తుకుని వస్తాడా? గుచ్చుకున్నటువంటి ముళ్ళు అబద్ధపు గుర్తు. ఇక్కడ గుచ్చుకున్న ముళ్ళు గుర్తుగా మీరు చూపించారు కాబట్టి ముళ్ళు కనపడిన తర్వాత మళ్ళీ పిన్ని తీసుకుంటా, తీసి ఆ ముళ్ళు ఈ ముళ్ళు చూపిస్తా, రెండో వాడు పడేస్తా. కానీ గుర్తుగా గుచ్చుకున్న ముళ్ళు లేనిదైతే, పరిపూర్ణంలో లేకనే మీరు గుర్తిరుగుతున్న అబద్ధపు గుర్తే కావూరు నాగేశ్వర ప్రసాద్ అయితే, భౌతికంగా ముళ్ళుని ముళ్ళుతో తీసి ముళ్ళును చూపించి ముళ్ళును పడేసినట్టు చూపించేదానికి అది ఆడుందా? అందుకని కావూరు నాగేశ్వర ప్రసాద్తో తాదాత్మ్యత చెంది మీరు మాట్లాడే మాటలన్నీ కూడా కావూరు నాగేశ్వర ప్రసాద్లోనే ఉండేటువంటి సద్గురుమూర్తికి ఉభయోరపి దృష్టవంత. వాళ్ళని పెద్దలను ఏమంటారంటే రెండు రకాలుగా చూస్తారండి. ఎందుకంటే శరీరంతోనూ మాట్లాడగలరు, వాళ్ళు అశరీరులుగా ఆల్రెడీ ఉన్నారండి. కాబట్టి ఆయన శరీరాన్ని ధరించి ఉండడం వల్ల, ఆయన శరీరాన్నే మీరు నిజమనుకోవడం వల్ల, సద్గురుమూర్తి శరీరంతో, అందుకనే చెప్తారు ఆయన ఏమంటాడంటే, నేను శరీరాన్ని ధరించడం వల్ల మూఢోయం నా అభిజానాతి లోకో మాం అజం అవ్యయం. లోకులు అంటే చూసేవాళ్ళంటే దేహాత్మ భావంతో చూసేవాళ్ళు, ప్రపంచీకులు అండి లోకులు అంటే. ఈ లోకులు చాలా మంది ఏమనుకుంటారంటే, నేను అంటే దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి ములుగుచ్చ సందు లేకుండా నిండి ఉన్న తత్వజ్ఞుడైనటువంటి నన్ను, వాళ్ళకి దేహాత్మ భావం ఉండడం నన్ను కూడా అట్నే చూస్తారు. ఉదోయం నా అభిజానాతి లోకోమాం అజం అవ్యయం అంటాడు అనమాట. అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మాం అబుద్ధయః అంటాడు. నేను సృష్టికి సంబంధించిన ఒక అవ్యక్తం చెప్పాను కదండి. సృష్టికి సంబంధించిన అవ్యక్తము సృష్టికి సంబంధించినండి. సృష్టికి సంబంధించిన అవ్యక్తము ఆకాశం అండి. సృష్టికి సంబంధించిన అవ్యక్తము శూన్యం అండి. శూన్యం నమ్మినటువంటి వాడు శూన్యాన్ని మాత్రమే నిజమనుకుంటాడండి. నేను ఈ సృష్టికి సంబంధించిన అవ్యక్తము కంటే అవ్యక్తో అవ్యక్తాత్ సనాతనః పరస్తస్మాత్తు భావం, పెద్దల చెవిని చెప్పాడు కదా ఆయనడా, అందుకని చెప్తున్నానండి. పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో అవ్యక్తాత్ సనాతనః అంటాడు. అర్థం ఏంటంటే సృష్టికి సంబంధించినటువంటిది ఇప్పుడు సృష్టి ఇహం అండి, సృష్టికి సంబంధించినటువంటి పరమశూన్యం అండి. నేను అంటే సద్గురు ఇక్కడ పరాత్పరుడు అండి. ఈ పరాత్పరుడు ఏ రూపంలోనైనా వచ్చి నాకు విద్య బోధించవచ్చండి. ఏ రూపంలో వచ్చినప్పటికీ నాకు దాన్ని గుర్తించే భావన లేకపోవడం వల్ల నేను ఆయన్ని గుర్తించలేనండి. అందుకని నాకు మీలాగా ఏదో ఒక దేహంలో వచ్చి నాకు విద్య బోధించినప్పుడు, నేను అది తెలుసుకున్నప్పుడు, ఒరే గురు శిష్య రహితం ఇది, అన్ని తెలిసిన వెనుక అచలమే ఉండు, గురువు శిష్యులు లేదు గుర్తేమీ లేదు అనేటువంటి విషయాన్ని అనంతోపనిషత్తులో చెప్పిన విధంగా నేను పెద్దలచే విన్నది మీపై కావూరు నాగేశ్వర ప్రసాద్ గారి పైన పూజారి వెంకటేశానికి దయపుట్టడం వల్ల చెప్పిందే తప్ప, ఇది తెలిసిన తర్వాత మీరు ఈ ద్వంద్వానికి అతీతమైనటువంటిది మీకు తెలిసిన తర్వాత విని అంటే మీకు పరిపూర్ణం సూచన అయిన తర్వాత మీరు వేరే పద్ధతులు కాడికి ఏ పద్ధతికి ఆశపడకు, ఇది విడవకుమి.
దీని అన్వయాన్ని మనం చెప్పినప్పుడు ఇది విడవకు అంటే ఇది ద్వయంగా చూసినంత వరకు మీరు పట్టుకోలేరు. మీరు అంటే శిష్యులు ఇద్దరు ఉండి తీరాలంటారు చూడు, రెండవదే లేదు. ఉన్న పరిపూర్ణంలో రెండవదే లేదు, ఆ పరిపూర్ణము నువ్వు. అందులో మనిద్దరు ఎక్కడి నుంచి వచ్చాం? ఇది అవ్యక్తం నుంచి వచ్చినటువంటిది అవ్యక్తం మాత్రమే. కళలో నుంచి కనపడుతున్నటువంటి శరీరాలని, కళలో నుంచి కనపడుతున్నటువంటి సంఘటనలు, వస్తువులు అన్ని కూడా లేనివే. కళలో కనిపిస్తున్నప్పుడు అప్పుడు నిజంగా తెలుస్తాయి కదండి, అప్పుడు కూడా అది లేనిదే కదా. అదే అంతే. అదే విధంగా నీకు ఇన్ని రోజులు 922 రోజులుగా బోధిస్తున్నటువంటి బోధ కూడా లేనిదేనని చాలా స్పష్టంగా నీకు తెలిసిన తర్వాత మళ్ళీ నువ్వే ఆశపడవు, మళ్ళీ వేరే దానికి ఎట్లా ఆశపడతారు మీరు? కాబట్టి ఏ పద్ధతికి ఆశపడద్దో ఇది వదలొద్దు, ఇది వదలొద్దు, వేరే పద్ధతికి ఆశపడద్దు. రెండవది ఉంది అంటే దోషమే, నిర్దోషం అంటే నువ్వే, అదే పరిపూర్ణుడు. నువ్వే పరిపూర్ణుడు, పరిపూర్ణం నువ్వే. నువ్వు పరిపూర్ణుడు అయిన వెంటనే నువ్వు నేను అనేటువంటి ఎరుక లేనిదని నీకు తెలిసిపోతుంది. ఎట్లా అనేటువంటి దాన్ని ఉదాహరణలతో సహా ఇప్పుడు జ్ఞానేశ్వరి చెప్పినట్టు కదలకుండా అది ఎట్లా ఉంది, అందులో కదలిక ఉందా లేదా అనేటువంటి విషయాన్ని తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. 5 నిమిషాలు ఆలస్యంగా మొదలైనప్పటికీ దీనికి 35 నిమిషాలు ఈ యొక్క కందపద్యాన్ని సుదీర్ఘంగా నా చేత విశ్లేషింపజేసిన మీకు ఎట్లా ధన్యవాదాలు చెప్పాలో నాకు అర్థం కావడం. అంటే మీ వల్ల నాకు తేటగా క్లారిటీ అవుతా ఉందండి. ఇది రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ కూడా అదేనండి, ఇది ఈ యొక్క జ్ఞానేశ్వరి చెప్పేది కూడా అదే. ఆయన కొన్ని ఉదాహరణల ద్వారా చెప్తాడు. కర్త ఎట్టా లేడు, అక్కడ నే పెద్దల చెవిన్నది నీపై దయబుట్టి చెప్ప నే భూనితి విని ఏ పద్ధతికి ఆశపడకు ఇది విడవకుమి అన్నాడు. ఆడైనా కర్త కనిపిస్తాడు, చూసారా? బాగుంది, మీరు ఇప్పుడు చెప్పింది చాలా క్లారిటీగా ఉంది. నాలో ఉన్న నేను లేకపోతే నేనే పరిపూర్ణం. అంతే కదా నేను చెప్పింది, రాసుకోండి. ఇప్పుడు చెప్పింది రాయండి, చెప్తా. సర్వ సద్గురు భక్తజనుల రాయండి, మళ్ళీ చెప్పండి. నాలో ఉన్న నేను లేకపోతే నేనే పరిపూర్ణుడిని. అక్కడ అంతవరకు రాయండి, చెప్తాను. అక్కడ నేను మళ్ళీ దాన్ని వ్యాఖ్యానం చేస్తాను. నాలో ఉన్న నేను లేకపోతే నేనే పరిపూర్ణము. 3 నేను రాశారు మీరు ఇప్పుడు. దీంట్లో మొదటిది ఒరిజినల్ అండి, రెండోది డూప్లికేట్ అండి, మూడోది ఒరిజినల్. అవునండి, మీరు చెప్పిందే. అవునండి, అది మీరు చెప్పిందే నేను రాసి చెప్పానండి. అదే మన ఇద్దరం కూడా పెద్దల చేత విని మాట్లాడుతున్నా. నాలో నేను లేకపోతే ఉన్న నేను పరిపూర్ణమే. అవును. ఇప్పుడు నాలో అంటే పరిపూర్ణంలో అండి, నేను లేకపోతే అంటే గాఢ నిద్రలో నువ్వు ఉన్నావా? అప్పుడు నువ్వు పరిపూర్ణుడే కదా. నువ్వే కదా ఇప్పుడు మాట్లాడుతున్నావా? అక్కడ 2 ఉన్నాయా? గాఢ నిద్రలో నీకు రెండోది ఉన్నట్టు తెలుస్తుందే, కానీ నిద్రపోయింది మాత్రం నువ్వే. అంటే నువ్వున్నావు, అందులో ప్రపంచమే లేదు. నువ్వు ప్రపంచానికి అటాచ్ అయిపోయి మరి అది లేదని దీన్ని నిజం అనుకుని ఉండేదాన్ని లేదని, లేనిదాన్ని ఉండదంటే ఎట్టా? ఇది ఈ యొక్క క్లారిటీ నాకు ఏది కావూరి నాగేశ్వర ప్రసాద్ వల్లే కలుగుతామండి. చూసుకోండి. నెక్స్ట్ సరే, ఇప్పుడు వెనక చూద్దామా? మన జ్ఞానేశ్వరి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దాం. ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన మీరే చెప్పేశారు నాకు. ఇక్కడ ఇంకా ఉండేదంతా నామం మాత్రమే, నేను నిమిత్తం మాత్రమే. ఇక్కడ చూసుకోండి. ఇక దయ అని ఏది దయబుట్టి అన్నాడు కదా, దయ అని దేని అంటారో మరి జ్ఞానేశ్వరి చెప్తారు, మనం ఇందాం. ఉన్నాయన అంటే పోలిక. ఇప్పుడు మీరు ఇంకా పోలికను వదిలిపెట్టి పోలిక అతీతంగా గ్రహించండి. చూసుకోండి. నేను మిమ్మల్ని ఏదైనా గ్రహించండి, నేర్చుకోండి అని చెప్తే అది పూర్తిగా నాకేనని భావించండి. కావూరి నాగేశ్వర ప్రసాద్ ఒకరికే అని కాదు, అది మీకు అవగాహన అయిపోయింది. శ్రోతలందరికీ ఒకసారి అప్పుడప్పుడు గుర్తు చేస్తా, గుర్తుపెట్టుకోండి, బాగా తెలుసుకోండి అని ఒత్తి చెప్తున్నాను అంటే అది ఆ విధంగా. అందులో నేను కూడా ఒక భాగం, నేను కూడా మీతో పాటు శ్రోతేనండి.
ఉమ్, సద్గురు ఒకరే మనందరికీ బోధిస్తూ ఉండేది, గుర్తుపెట్టుకోండి. ఉమ్, ఆ సద్గురువుని ఇప్పుడు చంద్రుడితో పోలుస్తున్నారంటే చంద్రుడు సద్గురువు కాదండి, గుర్తుపెట్టుకోండి. చంద్రుడు మాత్రమే సద్గురువు కాదండి. అదేనండి. పాయింట్ నెంబర్ 1, ఒక 3 దృష్టాంతాలు చెప్తారండి ఇక్కడ. ఉమ్, సాజన్మ సాకార సద్గురుమూర్తికి దయ ఎలా ఉంటుంది అనేది 3 దృష్టాంతాలు చెప్తారు. ఫస్ట్ ఆ, దయ 16వ సుగుణం అండి, 15 అయిపోయింది, ఉమ్, 16ది దయ. ఈ దయ అనేదాన్ని సాజన్మ సాకార సద్గురుమూర్తికి ఉండే దయను గురించి మనకు చెప్తారు. ఆ, ఆ దయ ఎవరికి అపరోక్షమైతే అతనే సాజన్మ సాకార సద్గురుమూర్తి. అతను ఇంకా ఎరుకొని నమ్మడు, నమ్ముడు. ఉమ్, పరిపూర్ణ భావన వీడడు, మీరు. ఇంకా అతనికి పుట్టుకృతి రద్దయింది, ఉమ్, గుర్తుపెట్టుకోండి. ఉమ్, కాబట్టి మొత్తం 15 సుగుణాలను ఒకసారి గుర్తు చేయమని ఆయనే కుడుపూడి నాగేశ్వరరావు గారే చెప్తున్నారు. ఉమ్, చూడండి, అభయము, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానము, దమము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఆర్జవము, అహింస, సత్యము, అక్రోధము, త్యాగము, శాంతి, అపైశునం. ఉమ్, 15 అయిపోయినాయి. అవునండి. ప్రతి దాని గురించి కూడా చూస్తే మనం ఇది ఒక సంపద, అంటే ఒకదానికొకటి గొలుసు కట్టులాగా అచల పరిపూర్ణాన్నే మనకు దృఢీకరణ చేస్తున్నాయి. ఉమ్, పైగా దయ అనే దాన్ని ఈ రోజు వచ్చి కృష్ణ ప్రభువులు చెప్పిన దానికంటే ఆవూరి నాగేశ్వర ప్రసాద్ ఎక్స్ప్లెయిన్ చేసిన వైనమే ఇంకా అద్భుతంగా ఉన్నది. అంటే ఇది వింటున్నటువంటి శ్రోతలకు, ఎంతో మందికి మీరు వేసినటువంటి ప్రశ్న చాలా ఇబ్బంది పెట్టి ఉంటదండి. ఉమ్, ఇప్పుడు వాళ్ళకందరికీ అది ఆ శంక తొలగిపోయినలా, ఉమ్, అదేనండి గురుగారు. అందుకని అనమాట. కాబట్టి మన ఇద్దరికి కూడా బోధించే ఆయన ఒకరే. ఒకరే, ఒకరే. దాన్ని బట్టి చూడండి, సద్గురు దయ ఎలా ఉంటదంటే పౌర్ణమి నాటి చంద్రుని కాంతి ఉమ్, ప్రపంచానికి అంతా సమానంగా వస్తుందా లేదా? ఉమ్, మరి సద్గురువుకి మన ఇద్దరి మీద సమానంగా ఉంటుందా లేదా? అంతే అంతే. ఒక పరిపూర్ణుడికి గురువు ఒకరు శిష్యుడు అనే భావన సద్గురువుకి ఉంటదే? పరిపూర్ణుడికి ఎప్పుడు అంతే. అది 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 మీరు ఉమ్, ఇతడు గొప్పవాడు, ఇతడు అల్పుడు అనే పంక్తి భేదం ఎప్పుడైనా చేస్తుంది అది. ఉమ్, అది అన్నమాట. మీరు నాకు స్టార్టింగ్ లో చెప్పారు, మధ్యలో వేరే వాళ్ళు చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాం మనకు. ఉమ్, ఏమండి మీ పాటకు అంత టైం ఎందుకు, మాకు బోధకు ఎక్కువ టైం కేటాయించండి అని చెప్పారు అని ఎవరో అన్నారు. ఉమ్, వాళ్ళది కూడా ద్వైతమే. దీన్ని బట్టి అండి నేను వాళ్ళని కూడా నిందించట్లే ఇక్కడ. ఉమ్, మీరు ఎంతసేపు పాట పాడతా ఉంటే గురువు గారి బోధ మేము ఎప్పుడు వినాలా అంటే, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, అందరికి ఒక ప్రకటన, ఉమ్, పూజలో బోధ ఉంటది, బోధలోనే పూజ ఉంటది. ఉమ్, పూజా విధానంలో చాలా మంది చూడండి 1 గంట సేపు సద్గురుమూర్తిని, సాజన్మ సాకార సద్గురుమూర్తికి పూజ చేస్తారండి. ఉమ్, ఆ పూజలో చెప్పేటువంటి భావం అంతా కూడా అశరీర గురుమూర్తికి సంబంధించిందిగా కృష్ణప్రభు రచించారండి. ఉమ్, దాన్ని ఇంకా స్పష్టంగా అవధూత స్వామి గాని, ఈ పంచదశి దుర్గానంద స్వామి గాని ఇంకా స్పష్టంగా దాని అర్థమయ్యే పదాలతో అల్లారండి. ఉమ్, కానీ పూజ చేసేటప్పుడు చాలా మంది ఈ పూజ కూడా ఎరికే, ఇదంతా పరిపూర్ణంలో లేదు అని బాతకాని చేస్తూ ఉంటారు. ఉమ్, కానీ వాళ్ళకు బోధ గురించి పదాలు తెలిసినాయి కానీ దాని అర్థం తెలియదు వాళ్ళు. మరి అనే వాళ్ళందరికీ అంతే. ఉమ్, కాబట్టి పూజలో బోధ ఉంటుంది, బోధించేటప్పుడు దాన్ని పూజాభావంతో చూసిన వాళ్ళు మాత్రమే సద్గురువు అవుతారు. ఉమ్, కాబట్టి ఎక్కడైనా కాదేది కవితకు అనర్హం అన్నట్టు బోధకేది అనర్హం కాదండి. ఉమ్, కాబట్టి చూడండి, సద్గురుమూర్తికి ఒక ఆయన, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతూ ఉంటే ఇందులో ఒకరు గురువు ఒకరు శిష్యుడు అనేటువంటి భేదభావం సద్గురుమూర్తికి ఉండదు. అదే గురుభావం, ఉమ్, దాన్ని దయ అంటారంటండి. ఉమ్, నెంబర్ 1 ఇది. ఉమ్, నిజంగా దయ కలిగిన, అంటే దీన్ని దయ అంటే అశరీర గురుమూర్తికి ఉండేటువంటి దయను మనం ఇక్కడ దయ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గురుగారు. ఉమ్, అటువంటి దయగలవాడు. నెంబర్ 2, అటువంటి దయగలవాడు దుఃఖమునందున్న వారి కష్టములు దయాళుత్వముతో తొలగించే సమయమున ఎన్నడూ కూడా తన మనసులో ఇతడు ఉత్తముడు, ఇతను ప్రశ్న చాలా తక్కువ స్థాయిలో వేస్తున్నాడు, ఇతను ఇంకా ఎదగలేదు, ఇతను ఇప్పుడు పనికిరాడు, ఇతనికి బోధ చెప్పేదానికి వీలు కాదు అని అనడండి. రెండే చదువుతున్నా నేను. అతనికి ఆ యొక్క శిష్యుడి యొక్క సందేహాన్ని తొలగించే సమయంలో ఎప్పుడు కూడా ఇతను ఉత్తముడని గాని, ఇతను అధముడని గాని అటువంటి భావాన్ని అతను రానివ్వడండి. నిన్నటికి కూడా నిన్న కూడా లోకేష్ గారు మన దీనికి వచ్చారండి, ఇది ధర్మవరం దగ్గర ఏదో కృష్ణాపురం వచ్చారండి. అక్కడ కూడా నేను వారికి ఇప్పుడు మీకు చెప్పిన మాటలే చెప్పాను. 3 నెలలకే పరిపూర్ణాన్ని చూపించేయమన్నా అదే మాట చెప్పాను.
నాయన మీరు వెళ్ళి ఎక్కడైనా గురువుని చేరండి, మీకు ఇప్పుడు నా వల్ల కాదండి, నాకు తెలియదు అని చెప్పాను. మొన్న మళ్ళీ అదే విధంగా వచ్చి అక్కడ వచ్చి అడిగినప్పుడు ఇదే చెప్పానండి. అయ్యా నాయన గాఢ నిద్రలో బాగా గమనించండి, గాఢ నిద్రలో మీరున్నారా? అప్పుడు పరిపూర్ణం లేదండి. సేమ్ ఇదే డైలీ. అప్పుడు పరిపూర్ణం లేదండి అంట. అప్పుడు పరిపూర్ణం లేదంటాడు. అంటే కాదండి, గాఢ నిద్రలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఉన్నారా లేదా? ఉన్నానండి. కాబట్టి నువ్వే పరిపూర్ణుడు. లోకేష్ గారికి ఏం చెప్పి మీకు అదే చెప్తున్నానండి. అంటే ఇక్కడ లోకేష్ గారు కానీ, మీరు కానీ, మరి కావూరి నాగేశ్వర ప్రసాద్ కానీ, కురుపూరి నాగేశ్వరరావు గారు కానీ అంతా సద్గురు స్వరూపమేనండి. ఇక్కడ ఎవరు కూడా పరిపూర్ణ బోధకు అనర్హులు కాదు. చాలా ఇంపార్టెంట్. మీకు గురువు నాగేశ్వరరావు పెట్టినాడు, అక్కడే చెప్పాను. పరిపూర్ణ బోధ అందరిదా కొందరిదేనా? అందరిదే అన్నప్పుడు నువ్వు మీ గురువు దగ్గర మంత్రం తీసుకుని పో, మళ్ళీ రాపో నా దగ్గరికి, ఏదైనా డౌట్ వస్తే ఇప్పుడే మీకు ఎలిజిబిలిటీ లేదు, ఇవంతా చెప్పకూడదండి. సామాన్యంగా ఉపదేశం చేయబాకండి. అందరూ ఎవరు చూసినా ఉపదేశాలు బోర్డులు ఇచ్చి ఉపదేశం చేసేస్తున్నారు. మరి ఇంకొకరి దగ్గరికి పోతేమో ఆయన దగ్గర పోయి నేర్చుకోకు అంటారు. అంటే ఆయన వేరు ఈయన వేరు అంట, ఎట్లా చెప్పండి? కాబట్టి అందరినీ, మానవ మాతృలందరినీ కూడా ఒకే కొడుకు దగ్గరికి తెచ్చి ఒకే చోట పరిపూర్ణ బోధ అనేటువంటి కల్పవృక్షాన్ని కల్పించినటువంటిదే ఈ జ్ఞాన యజ్ఞం అండి. దీని రూపకర్త చూస్తే మనం ఏదేదో అనుకున్నాం కానీ ఈ జ్ఞానేశ్వరియే దీన్ని రూపకల్పన చేసుకున్నాడు అనుకుంటున్నాము. నంబర్ 3, నంబర్ 1 చంద్రుడు అండి. నంబర్ 2 వచ్చి చంద్రుని వంటి చల్లని మనసు గలవాడు తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళను ఉత్తముడని అధముడని భావం రానియడండి. నంబర్ 2. నంబర్ 3, ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో చూడండి, నీటి వంటి పదార్థము కూడా స్వయంగా నశించుచున్నది. చాలా ఇంపార్టెంట్. స్వయంగా నశించుచున్నది అంటే ఇది సృష్టి తిరోగమనంలో అండి. సృష్టి తిరోగమనంలో భూమి నీటికి, నీరు అగ్నికి లయమైపోతా ఉందండి. ప్రూఫ్ మీకు ఇప్పుడే చూపిస్తాను. కాలుతున్న పెనం పైన నీటి చుక్క వేస్తే ఏమవుతుంది? అది ఎవాపరేట్ అయిపోతుంది. అదే నీరు మొక్క ప్రాణాన్ని కాపాడుతాను చూడు. అవును. సాజన్మ సాకార సద్గురుమూర్తి కూడా జనన మరణాలు కలిగిన దేహాన్ని కలిగి ఉంటే కూడా నిన్ను జనన మరణాలు లేకుండా కాపాడుతాడు అని ఇక్కడ సూచన 3వ పాయింట్ గుర్తు. అవునండి, అవునండి. నీటి చుక్క కాలుతున్న పెనం పైన వేసినప్పుడు అది కాలిపోతుంది, ఆవిరైపోతుంది. అదే నీటి చుక్క నీ దాహాన్ని, నీ ప్రాణం నిలబెడతాడు అదే నీరే. అవునండి, అవును. ప్రపంచమున నీటి వంటి పదార్థం కూడా స్వయంగా నశించుతున్నది అంటే ఇది ప్రళయాన్ని సూచన చేస్తున్నారు మీకు. కానీ అదే మరణించుతున్న వనస్పతులకు ప్రాణదానం అనర్చుచున్నది. మనం తినే ఆహారాన్ని అంతా కూడా పోషిస్తా ఉండేది ఆ నీళ్ళే. కాబట్టి నారము అంటే జలము, నారాయణ అంటే పోషించువాడు, నారాయణుడు అంటే పోషించువాడు అని అర్థం. అంతేనండి. కాబట్టి ఆ పోషించే దాంట్లో పోషక గుణములు కలిగి ఉన్న సమయంలో కూడా గుణాతీతమైనటువంటి పరిపూర్ణమే ఉండాలి. నిన్ను సూచన చేస్తున్నటువంటి, నిన్ను పరిపూర్ణుడుగా ప్రత్యక్ష ప్రమాణంగా చూపిస్తున్నటువంటి సద్గురుమూర్తి దేహం కూడా ఎరుక క్రమంలో చూస్తే జనన మరణాలు కలిగినట్టే తెలుస్తుంది. కానీ ఆయన నీకు జనన మరణాలు లేదు, నువ్వు పుట్టలేదని చెప్తున్నాడు. మరి ఆయనకు పుట్టుకుందా? ఇదే పుట్టుకలేదని తెలియజేసిన ఆయనకు పుట్టుకెట్టుంటదండి? లేదండి. మేలుకున్నవాడు మాత్రమే నిద్రపోయినానని చెప్తాడు. నిద్రపోతా ఉండేవాడు నేను నిద్రపోతానని చెప్తాడు, నిద్రపోతున్నాను చెప్తాడా? లేదు. సద్గురు సాజన్మ సాకార సద్గురుమూర్తి కూడా పరిపూర్ణాన్ని తెలుసుకున్న తర్వాతనే బోధిస్తున్నాడు నీకు. ఇదే రీతిన చూడండి, ఇదే రీతిన దయాళువగు పురుషుని మనస్సునందు, దయాళువగు పురుషుడు అంటే ఇక్కడ సాజన్మ సాకార సద్గురు అతని మనసునందు ఆవిర్భవించేటటువంటి, బాగా గమనించండి, అతని మనసునందు ఇతరుల దుఃఖాలను చూసినప్పుడు వారి దుఃఖాన్ని తొలగించుటకై అతని యందు ఆవిర్భవించే జాలి, దయ, త్యాగము అల్పముగానే అందు ఆవిర్భవించడి జాలి తన సర్వస్వమును త్యాగమునర్చి, తన సర్వస్వమును త్యాగమునర్చి అంటే ఆయన అప్పుడే ఆయన లేకుండానే ఉంటాడండి, లేకుండానే బోధిస్తూ ఉంటాడండి. ఆయన అశరీరుడండి. అవునండి. కాబట్టి అల్పముగునే తోచునంత ప్రబలంగా ఉంటుంది.
ఉమ్, అంటే సద్గురువు తన శరీరము లేనిదని తెలిసినప్పుడు మాత్రమే కదా నీ శరీరము లేనిదని నిరూపిస్తాడు. ఉమ్, బాగా గమనించండి. తాను మాట్లాడుతున్న మాట లేనిదని అతనికే దృఢం లేకపోతే నీ మాట లేనిదని దృఢం ఎట్ట చేస్తాడు ఆయన? చేయలేడు కదా. అది సూచన. ఇక్కడ దయ అంటే ఏమర్థమైంది ఇప్పుడు? ఉమ్, అటువంటి సద్గురుమూర్తికి ఉండేటువంటి దయ దయ. ఉమ్, దానం చేసింది కొంచెం దయ చూపించండి నా మీద అంటే భౌతికంగా ఏదైనా తీసుకోవడానికి వచ్చే దయ దయ కాదు ఇలా. ఉమ్, నెక్స్ట్, నీరు ప్రవహించేటప్పుడు బాగా గమనించండి. అంటే నీరు ప్రవహించేటప్పుడు అంటే ఇక్కడ సాజన్మ సాకార సద్గురుమూర్తి జీవనం కొనసాగిస్తున్నప్పుడు అని అర్థం. ఉమ్, నీరు ప్రవహించేటప్పుడు ఏదైనా ఒక బావి అడ్డం వచ్చింది అనుకోండి, బావి గొయ్యి, ఉమ్, దాన్ని నింపకుండా ముందుకు పోతుందా? నింపకుండా ముందు పోదు. అదే విధంగా ఒక సాజన్మ సాకార సద్గురుమూర్తి జీవన విధానంలో ఉమ్, ఒక సత్శిష్యుడు వస్తే ఉమ్, అతనికి కూడా బోధ అందరికీ చేసినట్లే చేసి అతనిని కూడా శరీరుడుగా చేసిన తర్వాతనే మరి ఆయన పరితేరుతాడు. ఉమ్, అందుకనే శిష్య పాపం గురురపి. అనవసరంగా అందరికీ నాకు 200 మంది శిష్యులు ఉన్నారు, నాకు ఇంతమంది ఉండారని చెప్పి అందరికీ అర్హత లేని వాళ్ళంతా ఉపదేశం చేసి మానవ జన్మ అర్హత అని చెప్తున్నా నేను. ఉమ్, ఉపదేశం శిష్యుడికి ఉపదేశం ఇవ్వడానికి నాకేం అర్హత ఉందని చెక్ చేసుకోండి. ఉమ్, ఈ మధ్యలో కొంతమంది తెలంగాణలో విన్నాను, ఉమ్, ఆ పేర్లు ఎంత వద్దు ఇప్పుడు, ఉమ్, ఇతరుల శిష్యులంతా కూడా పిలుచుకొని వచ్చి వాళ్ళు ఉపదేశం ఇచ్చేస్తున్నారంట. ఉమ్, నాకే తెలుసు మా గురువు ఫలానా అని. దీనికి ఏడికి పోయేది మనం చెప్ప. ఉమ్, కాబట్టి సద్గురుమూర్తి ఏం చేస్తాడంటే, అయ్యా నాకు అర్హత లేదు, మా గురువు గారు ఉన్నారు, ఆయన పోయి కలవండి అంటారు. ఉమ్, నేను మీకు ప్రూఫ్ ఏంటంటే కుడుపూడి నాగేశ్వరరావు గారు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మా గురువు గారు తలపల్లి రత్న గారి దగ్గరే పోయి పెట్టా. ఆ, నాయన ఇది నాకు ఉపదేశం ఇచ్చే అర్హత ఇప్పుడు లేదు బాబు, ఉమ్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను మళ్ళీ సైడ్ పక్కన పోయినా అనుకోబాకండి. ఉమ్, నీరు ప్రవహించేటప్పుడు దాని మార్గంలో ఏదైనా గొయ్యి కనిపిస్తే ఆ జల ప్రవాహం ఆ గోతిని నింపకుండా ఒక్కడు కూడా ముందుకు పోదు. రైట్. నా దగ్గరికి కుడుపూడి నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు తీసుకుపోయి మా గురువు గారి దగ్గర కూర్చోబెట్టాను. ఉమ్, అయ్యా ఈయన మా గురువు గారు, వయసు ఇంత, చూడు నాకు ఇంత ఈయన బోధిస్తున్నాడు, నేనే ఇంకా ఏం తెలుసుకోలేదు. ఉమ్, ఆ, మధ్యలో ఫోన్ వచ్చేసింది, క్షమించాలి. కనిపిస్తుంది కదండి. ఆయన పడతాను. కుడుపూడి నాగేశ్వరరావు గారు మీకు ఏమన్నా కావాలంటే మా గురువు గారి దగ్గర తెలుసుకోండి అని మా గురువు గారి దగ్గర వదిలిపెట్టేశానండి. గురువు గారి దగ్గర కుడుపూడి నాగేశ్వరరావు గారే మాట్లాడి, నాయన శిష్యుడికి గురువు అవసరం ఎంతో గురువుకి శిష్యుడి అవసరం కూడా అంతే. ఆయన పూజారి వెంకటేశం విననేరిస్తే సరిపోలేదు, నువ్వు చెప్ప నేర్చుకునే టైం వచ్చిందయ్యా. నువ్వు హాయిగా రాజమహేంద్రవరం వెళ్ళి కుడుపూడి నాగేశ్వరరావు ఉపదేశం చేసి నా మాటగా, నేను ఇంతకు ముందు సహజమూర్తికి చేసినా కదా నీ ఎదురుగా, అదే విధంగా నువ్వు కుడుపూడి నాగేశ్వరరావు గారికి ఉపదేశం చేసి నువ్వు నేను నీకు చెప్పినట్లే చెప్పు, సైడ్ ట్రాక్ పోనీయకుండా. గురువు గారి అనుమతిని కూడా కుడుపూడి నాగేశ్వరరావు గారే తీసుకున్నారండి. ఇదే రీతిన దయాళువు పురుషుడు కూడా తన ఎదుటికి వచ్చిన దీనుణ్ణి సంతోషపరచియే ముందడుగేస్తాడు. బాగా ఎట్లా అది అంటే వచ్చిన వాడిని గురుస్వరూపంగానే చూస్తాడండి. ఆ దగ్గరికి వచ్చిన వాడిని నేను గురుస్వరూపంగా చూస్తాడు. ప్రూఫ్ ఏంటంటే కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే బాధ ముఖంలో తెలియటంలే, అదే విధంగా వచ్చినటువంటి శిష్యుడికి ఉండేటువంటి బాధ తను ఇంత ముందు పడిన బాధే కదా. అట్లా ఇతరుల దుఃఖములను చూచి అతడు కూడా తన శరీరమును కష్టపడుతున్నట్టు భావిస్తాడు. ఇప్పుడు మీరు కావూరు నాగేశ్వర ప్రసాద్ గారి సందేహాన్ని పూజారి వెంకటేశ్వర సందేహంగా భావిస్తాడు. అంతేనండి. పాదములు శీతలముగా ఉంటే ఆ చల్లదనం కళ్ళలో కనిపిస్తాడా? అవును. అతడు కూడా ఇతరులు సుఖంగా ఉండేది చూసి కూడా తాను సుఖిస్తాడు. కావూరు నాగేశ్వర ప్రసాద్ సందేహ నివృత్తి అయితే పూజారి వెంకటేశానికి నివృత్తి అయినట్టే భావిస్తాడు. దప్పికగా ఉండేవారి సౌఖ్యము కొరకు ప్రపంచమున జలము సృష్టించబడినట్లుగా మనలాంటి వాళ్ళ యొక్క అంటే కావూరు నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశ్వర లాంటి వారి యొక్క సందేహాలను తీర్చడం కోసమే సద్గురుమూర్తి శరీరంతో ఉన్నాడు. ఆ విధంగా దుఃఖముతో ఉన్న మనలాంటి వారి కళ్యాణార్థమై ఎవడి జీవితం అయితే అంకితం అవుతుందో కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, ఆ పురుషుడినే దయామూర్తి అని తెలుసుకోవయ్యా. అంటే దయామూర్తి అంటే దయ అంటే సాజన్మ సాకార సద్గురుమూర్తికి ఉండే దయ అది. అబ్బో, ఆహా, దయామూర్తి అని తెలుసుకో. అట్టి వానికి నేను అంటే సద్గురు అండి జనన మాది రుణపడి ఉంటాను. అతను పుట్టినప్పటి నుంచి అతను
మళ్ళీ పంచభూతాల్లో కలిసేంత వరకు అతనిలో నుంచి నేను బోధిస్తానే ఉంటాను. సాక్షాత్ సద్గురువే సర్టిఫై చేసిన తర్వాత ఇంకా మీకు నేను కృతజ్ఞతలు చెప్పేదానికి నేనేడున్నాయడా? లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి. ఈ గొప్ప మర్మమంతా మీ వలన తేటగా తెలిసెనండి. అహింసా ప్రియ భాషణం, త్యాగి అయి కోపము లేకుండుట, ఎవరిని నిందించక శాంతిగా భూతదయ కలిగుండుట, కోమలత్వము కలిగియు కర్తవ్య కర్మలను చేయవయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు.
పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వదూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణో